నిప్పేరసపితో పితా సత పేరేం పేరు? దేవా అజయ్ కుమార్. వయసు 49. భార్య పేరు సరిత. ఎంత? 48. కులం మున్నూరు కాపు. పిల్లల పేర్లు? కార్తిక్. ఎంత వయసు? 30. ఇంకోటి పేరు? ప్రియాంక. ఎంత వయసు? 27 ఉంటుంది. ఓకే. ఇంకోలు? కీర్తన. వయసు ఎంత? 27. అల్లుని పేరు? గీత్ సూర్యతేజ్. ఇంకోలు? సాయి దత్. 27. మండలం ఊరు? మడికొండ. మండలం? కాజీపేట. జిల్లా? వరంగల్ డిస్ట్రిక్ట్. హన్మకొండ. ఓకే. మనకేందంటే ఇప్పుడు మనకు ఈ లెక్కేసుకున్నాం. మీది ఎస్ఆర్నో ఇక్కడ అంజనంలో మనకు ఇవాళ 6వ తారీఖు. నా పేరు దామోదర్, అంజన శాస్త్ర జ్యోతిష నిపుణుని, విశ్వమాన శేషమ లక్ష్యం అంజనం వేసుకుంటే వచ్చిన కొలతలు. ఇవాళ 6వ తారీఖు. ఈ ఉచిత వాస్తు కోసం, సలహా కోసం చివరి దేశాల్లో మనకు వచ్చిండి. ఇప్పుడు 20 మంది దాకా, మనం 20-30 మందికి ఎక్కువనే అయిపోయినాయి. పేజీలన్నీ అయిపోయినాయి బుక్కులు. చివరి దేశాల్లో మనకు చేయడం అసలు 3 గంటల నుండి ఉదయం 10 గంటల నుండి 3 గంటల మధ్యలోనే. కానీ ఇప్పుడు 4:30 మధ్యలో కూడా వచ్చిండ్రు. ఇవాళ చివరి దేశం కాబట్టి ఫస్ట్ ప్రారంభోత్సవం డిసెంబర్ 6. ప్రతి నెల 6వ తారీఖు ఎవరైనా రావచ్చు. కాగితాలు మాత్రం పట్టుకొచ్చుకోవాలి. కానీ వీళ్ళు కొందరు నా పట్టుకురాలేదు, ఈయన కూడా పట్టుకురాలేదు కాగితాలు. ఎస్ఆర్నో చెప్తా, దీన్ని నిరూపణ చేస్తానా, నా వాసులు ఏందా అంజన వేసుకుంటే నీ కాగితాలతో పని లేదు, ఎంతో లెక్కలెత్తో అవునా కాదా బాటా అన్ని నిరూపణ చేస్తాను. తెలియక వచ్చేసి నువ్వు ఎవరైనా అందరి వస్తువులకు కాగితాలు కావాలి, నాకు అవసరం లేదు, నేను చెప్తా నిరూపణ. ఎస్ఆర్నో అని రావాలి అంతే. ఇప్పుడు మనకు వచ్చింది ఏంటంటే, తూర్పు మనకు భ్రష్ట వచ్చింది ఒకటి, మనకు గల్వకేరో నల్లబొందా నీటికుంటూ వచ్చిందా, దానివల్ల లవ్ మ్యారేజ్ అయిందని వచ్చిందా? ఎవరికి వచ్చింది? కార్తిక్. ఓకే. ఇవి వచ్చేసినాయి. దీనిలో మరి పోలీస్ కేసు, కోర్టు కేసు వచ్చింది ఏంది? వచ్చిందా? మన విషయం తలసమ కొంచెం తలకాయ తిక్క అవుతుంది ఇంట్లో. కొడుకు ఇంటలేవు, నువ్వు ఇంటలేవు, ఇద్దరి మధ్య సమస్య అవుతుంది. మానసికంగా ఒత్తుళ్ళు, గర్భపోటు, మళ్ళీ పొడుగు వచ్చేసి 94 ఫీట్ల ఆరిచి వచ్చింది. మరి అంతే 94. అదే ఒక అటు ఇటు 1 ఇంచు వస్తుంది. మళ్ళీ రూములు 15 ఫీట్లు, 16 ఫీట్లు, 18 ఫీట్లు పెద్ద రూములు వచ్చింది. వాసంగా లక్ష లేదండి. వాసంగా ఇప్పుడు నేను అనుకోకుండా ఫ్రెండ్ ద్వారా అనుకోకుండా రావడం జరిగింది. అది ఇప్పుడు నీ అనుభూతి చెప్పు. నాకైతే ఇక్కడ ఉన్నాయి అయితే మీరు చేసినది అయితే ఒరిజినల్ గా కరెక్టే అండి. అన్ని ఇప్పుడు జరిగేటి అన్ని కరెక్టే, ఇప్పుడు రాసింది కూడా కరెక్టే. మీరు ఇప్పుడు డబ్బు నష్టం అవుతుంది కదా మరి ఇక్కడ 100%. పోతా అంటే దెబ్బ దాకా యాక్సిడెంట్ అయింది వచ్చిందండి. తాకిందండి. భూగృహ లాభాలు, స్థలాలని అమ్ముకున్నావు మరి. అవునండి. లాస్ట్ బడ్జెట్ అమ్ముకున్నావు. అవునండి. ఆర్థిక నష్టాలు చికాకు. ఈ అజయ్ కుమార్ కు సరిత పొందుతున్నా ఉంటలేదండి. ఏదో ఒకటి చికాకు ఉంటది. కానీ మనకు ఒక సమస్య ఉన్నది కదా మనకు. ఈ భార్య పేరుకు మాత్రమే భార్య, అట్లా అంటే అయ్యే వాళ్ళ ముచ్చటం మాట్లాడతాడు. ఓకే, దానివల్ల. కానీ అయితే వచ్చిందండి 100%. సంతకం పెట్టుకో, ఇక్కడ సంతకం పెట్టు, ఇక్కడ సెల్ నెంబర్ అంటే చివరి అంకంలో మనకి నెంబర్లు, సెల్ నెంబర్ తీసుకుంటుంటాం. చివరిగా ఇవాళ 6వ తారీఖు, చివరి డిసెంబర్ 25 నెల. ఇక్కడ కూడా యూట్యూబ్లో పెట్టడానికి మాకు ఆబ్జెక్షన్ లేదు. ఒకసారి మా లోకల్ నీ సెల్ నెంబర్ చెప్పు, నీ పేరు, అడ్రస్ చెప్పండి. సార్, నా పేరు అజయ్ కుమార్ అండి. నేను మడికొండ నుంచి వచ్చాను. గురుగారి దగ్గర ఇవాళ ఉచిత వాస్తు గురించి తెలుసుకుందామని వచ్చాను. సార్గా గురుగారు చెప్పిన విషయాలన్నీ సవ్యంగా జరిగినాయి, స్టిల్ జరుగుతున్నాయి కూడా. దాని గురించే వచ్చాము. వితౌట్ ప్లాన్తో వచ్చానండి, అనుకోకుండా రావడం జరిగింది. గురుగారు అంజనం వేశారు. గురుగారు చెప్పిన వారికైతే అన్నీ జరిగినాయి కూడా. సో నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది గురుగారి ద్వారా. ఇక ముందు ఏదైనా పరిహారం గురుగారు ఏమైనా చెప్పేది ఉంటే చాలా సంతోషిస్తా. గురుగారికి చాలా థ్యాంక్స్ అండి. నీ సెల్ నెంబర్ చెప్పు. నా పేరు అజయ్ కుమార్ అండి. 9949383986 అండి నా మొబైల్ నెంబర్. ఎవరైనా తెలుసుకోవచ్చు, ఎవరన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే అడగండి, నేను
అని క్లారిఫై చేయగలను. మొత్తం ఇంట్లో ఏం జరిగిందని చెప్పడం జరిగింది. అవునండి. అంతే నల్లబందులు బాయ్ అవునండి. లెవెల్ ఇవన్నీ వచ్చినాయా? అవునండి. అంటే ఇక్కడ వేసినది వచ్చింది, మీకు నచ్చ సరిపోయి గంట బిల్ కొడుతూ పెడుతుంది.